హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఆషఫ్ జాయిల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆషఫ్ జాయిల్లో ఆషఫ్ జా సామ్రాజ్య స్థాపకుడైనటువంటి నిజాముల్ ముల్క్ గురించి మాట్లాడుకున్నాం. ఈ నిజాముల్ ముల్క్ 1748 జూన్ 2న మరణించాడని చెప్పుకున్నాం. ఇతని తర్వాత అతని పెద్ద కుమారుడైన గాజివుద్దీన్ ఢిల్లీలో ఉన్నాడు. మొఘల్ సామ్రాజ్యం నుంచి బయటికి రానని చెప్పాడు. అది మాట్లాడుకున్నాం. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి రెండవ కుమారుడైనటువంటి నాజర్ జంగు నిజాం ఉల్ ముల్క్ అనంతరం ఆషఫ్ జాహీ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు 1748లో. ఎవరు అధిష్ఠించారు నాన్న? నాజర్ జంగ్. కానీ ఈ నాజర్ జంగ్ అధిష్ఠించినప్పుడు ఇతనికి పోటీగా వచ్చినటువంటి వ్యక్తి ఒకరని చెప్పాము. ఎవరైనా? ముజఫర్ జంగ్. లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా? ముజఫర్ జంగు. ఈ ముజఫర్ జంగు ఏమైతే ఈయనకు అల్లుడు. ముజఫర్ జంగు ఎవరి? నిజాముల్ ముల్క్ యొక్క కుమార్తె అయినటువంటి ఖైరున్నీసా యొక్క కొడుకు. ఖైరున్నీసా యొక్క కొడుకే ముజఫర్ జంగు. అంటే ఎవరి మీదకి పోటీకి వచ్చింది? ఇప్పుడు మేనమామ మీదకి పోటీకి రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇక ఇదే సమయంలో అంటే ఈ 48-50 ఈ మధ్య సమయంలో మరి దక్షిణాదిలో ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఏం జరిగేది అనేది ఒక్కసారి చూద్దాం మనకు ఐడియా అవగాహన కోసం. ఇక ఈ దక్షిణాదిలో ముఖ్యంగా ఈ కర్ణాటక ప్రాంతం, ఆనాడు దీన్ని ఏమనేవారంటే ఆర్కాట్. ఏమని పిలిచారు నాన్న? ఆర్కాట్. ఇగో ఇక్కడ ఈ ప్రాంతంలో దీనికి ముందు మద్రాస్ ప్రాంతాన్ని శాసిస్తున్నట్టు, అంటే మద్రాసులో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందంటే ఇంగ్లీష్ వారిది. ఇంగ్లీష్ వారిది ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రిటిష్ వారిది. అలాగనే పాండిచేరిలో, ఎక్కడ నాన్న? పాండిచేరిలో. ఇగో ఈ పాండిచేరిలో ఎవరి ఆధిపత్యం ఉందంటే ఫ్రెంచి వారిది. పాండిచేరిలోనేమో ఫ్రెంచి వారు, మద్రాసులోనేమో ఇంగ్లీష్ వారు. వీరు ఇరువురు కూడా, అంటే ఇంగ్లీష్ వారు మరియు ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారు ఇరువురు కూడా దేనికోసం పోటీ పడుతున్నారంటే మచిలీపట్నం కోసం. దేనికోసం? మచిలీపట్నం కోసం. మచిలీపట్నం ఎవరి అండర్లో ఉంది? ఇగో ఆషఫ్ జాహీ నిజాముల అండర్లో ఉంది. ఆషఫ్ జాహీ సామ్రాజ్యంలో భాగంగా మచిలీపట్నం ఉంది. మీకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, నిజాం ఉల్ ముల్క్ సామ్రాజ్యం ఉత్తరాన నర్మదా నది నుంచి దక్షిణాన కావేరీ నది వరకు, ఇక్కడ బీజాపూర్ నుంచి తూర్పున మచిలీపట్నం వరకు ఉంది అని చెప్పాను నేను. అంటే ఈ మచిలీపట్నం ఎవరి కింద ఉంది? నిజాముల కింద ఉంది. దీనికోసం వ్యాపార హక్కులు పొందడం కోసం ఇరు దేశాలు, అంటే బ్రిటన్ కంపెనీ మరియు ఫ్రెంచ్ కంపెనీ ఇద్దరు కూడా పోటీ పడడం అనేది జరుగుతుంది. ఇక వీరిద్దరికి పడట్లేదు అనమాట. అంటే వ్యాపార పరంగా ఫ్రెంచ్ దేశం తనే డామినేట్ చేయాలని చూస్తుంది, అలాగనే బ్రిటన్ కూడా తనే డామినేట్ చేయాలని చూస్తుంది. దీంట్లో భాగంగానే ఈ ఆర్కాట్ ప్రాంతంలో వారసత్వ యుద్ధం వచ్చింది. ఇదంతా మన కర్ణాటక యుద్ధాలల్లో అక్కడ మాట్లాడుకుంటాం ఇండియన్ హిస్టరీలో భాగంగా. జస్ట్ ఇక్కడ గుర్తు చేస్తున్నాను మీకు, వారసత్వ యుద్ధం వచ్చింది. ఈ వారసత్వ యుద్ధంలో ముఖ్యంగా అన్వరుద్దీన్, ఎవరెవరు నాన్న? అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్. అన్వరుద్దీన్ మరియు ఇంకెవరు? చందా సాహెబ్. ఈ అన్వరుద్దీన్ చందా సాహెబ్ మధ్య వారసత్వ పోరు వచ్చింది. అయితే ఈ అన్వరుద్దీన్కి ఏమో బ్రిటిష్ వాళ్ళు, అంటే ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఇతనికేమో ఫ్రెంచి వాళ్ళు, ముఖ్యంగా డూప్లే వీళ్ళకు మద్దతు తెలిపాడు. ఫ్రెంచి ఎవరైనప్పుడు డూప్లే. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి యుద్ధం తొలి కర్ణాటక యుద్ధం అని మనం చెప్పుకుంటాం. కర్ణాటక యుద్ధాలలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తొలి కర్ణాటక యుద్ధం. ఈ తొలి కర్ణాటక యుద్ధంలో ఆల్మోస్ట్ ఫ్రెంచ్ వాళ్ళే పై చేయి సాధించారు. ఈ తొలి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1744 నుంచి 48 మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది నాన్న? 1744 నుంచి 48 మధ్య. ఈ తొలి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అన్నప్పుడు ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. ఎక్స్లా చాపెల్ సంధితో. ఇది మనకి ఇప్పుడు కొంచెం రిలేటెడ్ అవసరం అనమాట, అందుకే ఇది మాట్లాడుకుంటున్నాం. ఈ దక్షిణాదిలో ఇంకా జరుగుతున్నటువంటి అంశాలు ఏందని చూస్తే మద్రాసు ప్రాంతంలో ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళది ఉంది, పాండిచేరిలో ఫ్రెంచ్ వాళ్ళది ఉన్నది. ఈ ఇరు దేశాలు కూడా
వ్యాపారపరమైనటువంటి హక్కులను సాధించడం కోసం, ఆధిపత్యం కోసం, మచిలీపట్నం కోసం పోటీ పడుతున్నారు. ఇది ఇట్లా ఉండగా ఈ ఆర్కాట్ లేదా కర్ణాటక ప్రాంతంలో వారసత్వ యుద్ధం వచ్చింది. ఎవరెవరి మధ్య వచ్చిందన్నప్పుడు అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్. ఈ అన్వరుద్దీన్కి ఎవరు మద్దతు ఇచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు. చందా సాహెబ్కి ఎవరు మద్దతు ఇచ్చారంటే ఫ్రెంచ్ వారు. ఈ మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ వారసత్వ పోరాటంగా జరిగిన యుద్ధాలకే కర్ణాటక యుద్ధాలు అని అంటాం. ఈ తొలి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1744 నుంచి 48 మధ్యలో జరిగింది. ఈ తొలి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందని గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. ఏ యుద్ధం నానా? తొలి కర్ణాటక యుద్ధం. ఎనీహావ్ ఏది ఏమైనప్పటికీ ఈ అన్వరుద్దీన్ని ఓడించి చందా సాహెబ్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ ఘనత ఎవరు దక్కిందంటే డూప్లేకి, అంటే ఫ్రెంచ్ వాళ్ళకి దక్కింది. అంటే ఇక్కడ ఆర్కాట్కి ఎవరు సింహాసనం మీద కూర్చున్నారు నాన్న? చందా సాహెబ్. ఎవరు ఇక్కడ కీలక పాత్ర వహించింది? ఫ్రెంచ్ వారు. డూప్లే ఇక్కడ వహించాడు. ఇక ఇప్పుడు ఈనండి మన కాడికి వద్దాం. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే డూప్లేది నడుస్తుంది ఆ రోజులల్లా. ఈ డూప్లే సహాయంతో చందా సాహెబు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడని మనం చెప్పుకున్నాం. ఇదంతా ఎవరంటే డూప్లే అంటే ఎవరన్నట్టు? ఫ్రెంచ్. ఇక్కడ ఆగుదాం. ఇదంతా ఎవరు గమనించారంటే ముజఫర్ జంగు గమనించాడు. ఏం చేశాడు? నేను స్వయంగా మా మేనమావని ఎదుర్కోలేను, ఇతను కొద్దిగా ప్రైవేట్ సైన్యాన్ని సంపాదించుకుండు, కానీ ఇతన్ని ఎదిరించేంత సైన్యం అతని దగ్గర లేదు. కాబట్టి మేనమావని స్వయంగా ఎదుర్కోలేను కాబట్టి తను ఏం చేశాడంటే డూప్లే దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరాడు. ఏమని చెప్పాడు? ఇగో డూప్లే, మీరు నాకు కనుక సహాయం అందించినట్లయితే మా మామగారిని ఏసి పడేసి నేను ఎప్పుడైతే ఈ సింహాసనం మీద కూర్చుంటానో ఎమ్మటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇగో ఈ కోస్తా ఏరియా అయినటువంటి ముఖ్యంగా మచిలీపట్నం, ఈ మచిలీపట్నంలో వ్యాపార హక్కులు మీకు కల్పిస్తాను. కానీ మీరు నాకేం సాయం చేయాలి? మా మామని తొలగించి ఈ ఆషబ్జాయి సామ్రాజ్యం మీద నేను కూర్చునేలా మీరు నాకు సహాయం చేయాలని ఎవరిని ఇక్కడ ప్రాధాయపడిండు? డూప్లేని. ఈ డూప్లే దీనికి అంగీకరించిండు. వీళ్ళకి కావాల్సింది ఏంది? మనకి కోస్తా బెల్ట్ మీద వ్యాపార హక్కులు పొందాలి. ఎవడు సింహాసనం మీద ఉంటే వానికేంది? వానికి కావాల్సిన హక్కులు ఎవడు కల్పించినా ఒకటే. వానికి కావాల్సింది కోస్తా బెల్ట్ మీద, ఈ కోస్తా బెల్ట్ మొత్తం మీద, ఈ కోస్తా బెల్ట్ మొత్తం మీద హక్కులు కావాలి. ఆల్రెడీ మద్రాసులో ఇక్కడ ఉంది. ఈ రిమైనింగ్ బెల్ట్ మీద వీళ్ళకి వ్యాపార హక్కులు రావాలి. మద్రాసు ఎవరికి ఉంది? ఇంగ్లీష్ వాళ్ళకు. కాబట్టి ఇక్కడన్నా మాకు రావాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఫ్రెంచ్ వాళ్ళు. కాబట్టి దీంట్లో భాగంగా ఇవి ఇస్తున్నాడు కాబట్టి ఎమ్మటే డూప్లేనకు ఒప్పుకుండు. ఇప్పుడు చూద్దాం నాన్న, ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు డూప్లే అంటే ఇక్కడ ఫ్రెంచ్. డూప్లే మరియు చందా సాహెబ్ మరియు ముజఫర్ జంగ్. ఎవరైనా ముజఫర్ జంగ్. ఇగో వీళ్ళు ముగ్గురు ఒక టీముగా మారారు ఇప్పుడు. డూప్లే, చందా సాహెబ్, ముజఫర్ జంగ్. అయితే ఈ లోపే ఇక్కడ అన్వరుద్దీన్ని ఓడించి చందా సాహెబ్ని విజయం సాధించి ఈ డూప్లే ఏం చేశాడు? ఆర్కాట్ ప్రాంతంలో ఇతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ బిజీలో ఉన్నాడు ఈయన. ఈ ముజఫర్ జంగ్కు మాట ఇచ్చాడు కానీ అంత పట్టించుకుంటాడు. ఫస్ట్ ఇక్కడ ఆర్కాట్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ లోపు ఈ ముజఫర్ జంగుకి పానముకోక ఏం చేశాడంటే ముజఫర్ జంగు, డూప్లే, చందా సాహెబ్, ముజఫర్ జంగ్ ఒక టీం అయినప్పటికీ ఈ చందా సాహెబ్ని ఆర్కాట్ సామ్రాజ్యం మీద కూర్చోబెట్టి ఈ బిజీలో ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే నా గురించి అంతగా పట్టించుకుంటలేడు, నన్ను కొంచెం అశ్రద్ధ చేస్తున్నట్టు ఇతను భావించాడు. డూప్లే నా మీద ఫోకస్ చేయట్లేడని భావించి తన ప్రయత్నాలు తను చేసుకోవాలని మరొక ప్రయత్నం ఏం చేసిందంటే అప్పుడు ఉన్నటువంటి కడప, కర్నూలుని పరిపాలించే ఈ నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్. ఎవరైనా? హిమ్మత్ ఖాన్ యొక్క ఏంటి దీనిది అన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పాలన చేసుకుంటూ రౌడీజం కూడా చేసేవాడు. అంటే కాలు తీస్తే ఎంత, ఒక చేయి తీసేస్తే ఎంత, మనిషిని వేసేస్తే ఎంత, తలమొండాన్ని వేడి చేస్తే ఎంత, ఇలా రేట్లు మాట్లాడుకొని ఈ దందా కూడా చేసేవాడు. ఎవరంటే హిమ్మత్ ఖాన్. ఈ హిమ్మత్ ఖాన్ ని సంప్రదించాడు ఎవరంటే ముజఫర్ జంగ్. ఏమన్నాడు సంప్రదించి? ఇగో
నువ్వు మా మేనమామ అయినటువంటి ఈ నాజర్ జంగుని వేసేస్తే అతని కాలు చేయిగా తీసేది వేసేయాలి. వేసేసినట్లయితే నాకు ఇంకా తిరిగి ఉండదు. అప్పుడు ఆషఫ్ జాహీ సామ్రాజ్యాధిపతి ఎవరైతారంటే నేనే. దానికి నేను ఏం చేస్తా అంటే 50 లక్షల రూపాయలు ఇస్తాను అని మాట్లాడుకున్నాను. 50 లక్షలు ఇస్తానని మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ హిమ్మత్ ఖాను ఈ డీల్ ఓకే చేసుకుండు. డీల్ ఓకే చేసుకుని ఏం చేశాడంటే హిమ్మత్ ఖాను నాజర్ జంగుని సమయం చూసి చంపివేయడం అనేది జరిగింది. అంటే హిమ్మత్ ఖాన్ని 1750లో హిమ్మత్ ఖాన్ని ఏం చేశాడు, నాజర్ జంగుని హిమ్మత్ ఖాన్ ఏం చేశాడు, చంపివేశాడు. ఎప్పుడు చంపేశాడు నాన్న? 1750లో. నాజర్ జంగ్ ఏమైండు? హత్యకు గురి కాబడిండు. నాజర్ జంగు హత్యకు గురి కాబడిండు. 1750లో హత్య. ఈ నాజర్ జంగ్ హత్య చేసింది ఎవరు నానా? హిమ్మత్ ఖాన్. ఎవరి డీల్లో భాగంగా? ముజఫర్ జంగ్తో కుదిరించిన డీల్లో భాగంగా ఈ నాజర్ జంగుని 1750లో హిమ్మత్ ఖాన్ హత్య చేశాడు. ఈ సంతోషంలో ఈ డూప్లేని సంప్రదించాడు. డూప్లేకి హిమ్మత్ ఖాన్ తో ఏర్పాటు చేసుకున్న డీల్ గురించి చెప్పలే. కానీ ఈ డూప్లే ఏం చేశాడు? మా సహాయంతో నువ్వు విజయం సాధించినవని ఈయన సంబరపడ్డాడు. దీంతో ముజఫర్ జంగ్ కూడా డూప్లేకి ఏం చేశాడు? ఇగో డూప్లే, నీకిచ్చిన మాట ప్రకారంగా ఈ కోస్తా ఏరియా మొత్తం మీద వ్యాపార హక్కులకు కల్పిస్తున్నానని కల్పించాడు. వీడు మంచి హ్యాపీగా ఉండు. మచిలీపట్నం మీద హక్కులు ఇచ్చాడు, ఈ కోస్తా బెల్ట్ మొత్తం వ్యాపార హక్కులు ఇచ్చాడు ఈయనకు. ఈయన హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉండి ఏం చేశాడు? ఈ ముజఫర్ జంగ్కి రక్షణగా బుస్సీని నియమించాడు. ఎవరు నియమించాడు నాన్న? బుస్సీని. కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం నీట్గా వినాలి. ముజఫర్ జంగ్ ఏం చేశాడు? డూప్లే అశ్రద్ధ వహించిందని భావించి ఈయన హిమ్మత్ ఖాన్ని సంప్రదించాడు. ఎవరిని సంప్రదించాడు నాన్న? హిమ్మత్ ఖాన్ని. ఈ హిమ్మత్ ఖాన్ ఏం చేశాడు? డీల్ ప్రకారంగా హిమ్మత్ ఖాన్ నాజర్ జంగ్ని హత్య చేసినట్లయితే ముజఫర్ జంగ్ ఇతనికి 50 లక్షలు ఇచ్చేయాలి. ఇది డీల్. ఈ ప్రకారంగా హిమ్మత్ ఖాన్ సమయం చూసుకొని 1750లో, ఏ సంవత్సరం నాన్న? 1750లో నాజర్ జంగుని హత్య చేశాడు. నాజర్ జంగుని హత్య చేయడం అనేది జరిగింది. ఎవరంటే హిమ్మత్ ఖాన్. ఈ ప్రకారంగా ఇతనికి 50 లక్షలు ఇచ్చారు. కానీ ఈ విషయాన్ని ఎవరు మర్చిపోయారు? నేనిగా సామ్రాజ్యాధిపతినైనా రాజునైనా నేనే ఆషఫ్ జాహీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ ఆనందంలో ఈ డీల్ గురించే ఇటు మర్చిపోయాడు. మర్చిపోయి ఇతను ఏం చేశాడు? ఈ డూప్లే వచ్చి ఇతను సంప్రదించగానే నీకు ఇస్తున్న మాట ప్రకారంగా కోస్తాపై వ్యాపార హక్కులు కల్పిస్తున్నానని ఇతనికి కల్పించాడు. మచిలీపట్నం పూర్తిగా వీరికి హక్కులు కల్పించడం అనేది జరిగింది. అంటే ముజఫర్ జంగ్కి అనుకున్నవన్నీ ఇచ్చాడు, కానీ చంపినటువంటి హిమ్మత్ ఖాన్ ఏం చేశాడు? నెగ్లెక్ట్ చేశాడు. దీంతో డూప్లే ఏం చేశాడు? ఇవన్నీ ఇచ్చిన ఆనందంలో నీకు రక్షణగా బుస్సీని నియమిస్తున్నానని బుస్సీ అనే ఒక సైన్యాధిపతిని ముజఫర్ జంగ్కి రక్షణగా నియమించాడు. కానీ హిమ్మత్ ఖాన్ కోపం వస్తుంది. అసలు ఏంది, నేను నాజర్ జంగ్ని చంపింది నేను కదా, దాని నుంచి ఫలితాన్ని వీడు పొందుతుండు, మరి నన్ను మర్చిపోయాడేందని వీడి కోపం వస్తుంది. వీడు ఈ ముజఫర్ జంగ్ని కబురు పంపాడు, నాకు ఇవ్వాల్సినటువంటి 50 లక్షలు ఏవి అని. ముజఫర్ జంగ్ ఇంకా నేనే సామ్రాజ్యాధిపతి, నేను నన్నేం చేస్తాడు అని నీ 50 లక్షలు లేవేం లేవని నెగ్లెక్ట్ చేశాడు. అంటే సమాధానము కరెక్ట్ గా చెప్పలే. దీంతో ముజఫర్ జంగ్ని వేసేయాలని వీడు ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ లో భాగంగా బుస్సీ ముజఫర్ జంగును తీసుకొని ఔరంగాబాద్కు రావడానికి దారి మధ్యలో లక్కిరెడ్డిపల్లి, ఎక్కడన్నా లక్కిరెడ్డిపల్లి ఇక్కడ వినండి ఒకసారి. ఇతను ముజఫర్ జంగుని ఔరంగాబాద్కు తీసుకొస్తుండు. ఎందుకు? సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. ఎవరు రక్షణగా? బుస్సీ రక్షణగా వస్తుంది. ఈ లోపే ఇతను తనకు రావాల్సిన 50 లక్షలు రాలేదు, వీడి సమాధానం కూడా కరెక్ట్ గా ఇవ్వలేదని హిమ్మత్ ఖాన్ ఏం చేశాడంటే వితని హత్యకు ప్లాన్ గీశాడు. ప్లాన్ గీసి వీళ్ళు వస్తుండగానే ఎక్కడ దొరకబట్టుకున్నాడు? లక్కిరెడ్డిపల్లె వద్ద. ఈ లక్కిరెడ్డిపల్లె వద్ద దొరికించుకొని ముజఫర్ జంగుని తల మొండాన్ని వేరు చేశాడు. అంటే ముజఫర్ జంగు లక్కిరెడ్డిపల్లె వద్ద హత్య గావించబడ్డాడు. ముజఫర్ జంగ్ ఎక్కడ హత్య గావించబడ్డాడు? లక్కిరెడ్డిపల్లె వద్ద. ఎవరి చేతిలో? హిమ్మత్ ఖాన్ చేతిలో. ఇక్కడ చూడండి, మామ హిమ్మత్ ఖాన్ చేతిలోనే హత్య గావించబడ్డాడు, అల్లుడు హిమ్మత్ ఖాన్ చేతిలోనే హత్య గావించబడ్డాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఇలా హిమ్మత్ ఖాన్ చేతిలో చనిపోవడం అనేది జరిగింది. ఈ బుస్సిగాడు హఠాత్తుగా ఉరికి ఈ డూప్లేకి చెప్పిండు జరిగిన విషయం.
ముజఫర్ జంగుని హిమ్మత్ ఖాన్ వేసేసాడు. ఇప్పుడు ఆసఫ్ జాహీ సామ్రాజ్యాన్ని ఎవరు ఉండాలో తెలియదు అన్నాడు. ఎమ్మటే డూప్లీ గారు తెలివిగా ఏం చేసిందంటే ఎవడు ఉండేది ఏంటి నాజర్ జంగ్ తర్వాత సీరియల్లో ఉన్నటువంటి వాడు ఎవడో చూడు తప్పున అంటే నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సలాబత్ జంగ్. ఎవరు సలాబత్ జంగ్. కాబట్టి ఈయనే మనం దాని మీద కూర్చోబెడితే క్రెడిట్ మనకే దక్కుతుంది కదా, ఎవరికో ఎందుకు అవకాశం ఇవ్వాలంటే బ్రిటిష్ వానికి ఎందుకు ఇవ్వాలి ఆ ఛాయిస్ అని ఈ డూప్లే గారు తెలివిగా ఏం చేశాడంటే ముజఫర్ జంగ్ మరణించిందని తెలియగానే ఆసఫ్ జాహీ సామ్రాజ్యాధిపతిగా ఎవరిని నియమించాడు సలాబత్ జంగ్ను తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టాడు. ఇగో నువ్వే మా రాజువి అని ప్రకటించాడు. అంటే ఇక్కడ చూడండి నాన్న, నాజర్ జంగుని హత్య గావించింది హిమ్మత్ ఖాను, గావింపజేసింది ముజఫర్ జంగు. తర్వాత ముజఫర్ జంగు రాజుగా ప్రకటించుకుంటూ కానీ ఆయన పెద్ద పోయి పరిపాలన ఏమైనా చేసిందా చేయలే. దారి మధ్యలోనే రాజధానిలో కూడా అడుగుపెట్టలే. రాజధానికి వెళ్తుంటే దారి మధ్యలోనే లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ ఖాను హత్య గావించాడు. ఎవరినంటే ముజఫర్ జంగుని. దీంతో ఈ సమాచారం బుస్సీ ద్వారా ఎవరు తెలిసింది ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకి తెలిసింది. డూప్లే వెనువెంటనే ముజఫర్ జంగ్ మరణించిందన్న వార్త తెలియగానే ఏం చేశాడంటే ఈ నాజర్ జంగ్ తమ్ముడైనటువంటి ఆసఫ్ జాహీలో నిజాముల్ ముల్క్ కుమారులో నెక్స్ట్ ఉన్నటువంటి సలాబత్ జంగుని ఈ సింహాసనానికి అధిపతిగా నియమించాడు. అంటే ఇప్పుడు ఈ సింహాసనం మీద నాజర్ జంగ్ తర్వాత ముజఫర్ జంగ్ ఉన్నాడు. కానీ ఎన్ని రోజులు ఉన్నాడు ముజఫర్ జంగ్? ఈ ముజఫర్ జంగ్ ఎంత నానైన పీరియడ్ 1750 నుంచి 51. ఈ 50-51 మధ్యలో ఈయన ఏమన్నా రాజుగా సింహాసనం మీద కూర్చొని కనీసం రాజధానిలో కూడా అడుగు పెట్టకుండా మరణించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సలాబత్ జంగ్. నెక్స్ట్ వచ్చింది ఎవరు సలాబత్ జంగ్. ఈ సలాబత్ జంగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1751 నుంచి 1761 వరకు. ఇక ఈ సలాబత్ జంగ్ కూడా అసలు ఊహించలే వీడు, నేను రాజు అయితే కళలో కూడా ఊహించలే. అదృష్టం అలా తన్నుకొచ్చి పరిస్థితులన్నీ ఈయనకి అనుకూలంగా మారి వీడు ఇప్పుడు రాజు అయ్యాడు. ఈ ఆనందంతో ఈడు కూడా ఏం చేశాడంటే మొత్తం మా అల్లుడిచ్చినటువంటి మాట ప్రకారంగానే మీకు మచిలీపట్నం అలాగనే కోస్తా ఏరియాలో మొత్తం వ్యాపార హక్కులు మీకు కల్పిస్తున్నానని ప్రకటించాడు. ఎవరు ప్రకటించారు? సలాబత్ జంగ్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఇగో ఈ రకంగా నాజర్ జంగ్ తర్వాత ముజఫర్ జంగ్ తర్వాత సలాబత్ జంగ్. అంటే రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది, ప్రజాపాలన ఎవరు పట్టించుకోవట్లేరు, ప్రజల గురించి ప్రజల అవసరాలని పట్టించుకునేటటువంటి లేదు. వీళ్ళ అధికారం కోసమే ఈ వారసత్వ పోరు అనేది ఈ విధంగా జరిగింది. ఇప్పుడు సలాబత్ జంగ్ గురించి చూద్దాం మనం. సలాబత్ జంగ్, ఈ సలాబత్ జంగ్ ఎప్పటి నుంచి ఎప్పటికని మాట్లాడుకున్నాం? 1751 నుంచి 1761. ఈ సలాబత్ జంగ్ చూద్దాం ఇక.